హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ వినూత్నంగా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాపాలన అని పేరు పెట్టి కొత్త పద్ధతిలో హామీలను నెరవేర్చడానికి ముందుకు రావడం జరిగింది. అవి ఎలా నెరవేరుస్తారో, ఆ పథకాలు మనకు ఎలా వర్తిస్తాయి అనేది తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన అని పేరు పెట్టి కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీరి ద్వారా 28వ తారీఖున 6వ తారీఖు వరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలకు చేరువగా పాలన అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతుంది అని రాష్ట్రంలోని అర్హులైన నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీలను నెరవేర్చడం ఇందులోని లక్ష్యాలు. మరియు క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పరిపాలన ప్రజాభిప్రాయానికి, ప్రత్యేకించి నిరుపేద, అణగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం. 6 గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడడం. ప్రజల ముంగిట్ల పరిపాలన తీసుకొని వచ్చి వివిధ సమస్యలను పరిష్కరించడం. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారతలను చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజాపాలన కార్యక్రమంలో 8 పని దినాలను నిర్వహించాలి. ప్రతిరోజు 2 షిఫ్టులుగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరపాలి. ప్రభుత్వ సెలవు దినాలు డిసెంబర్ 31, జనవరి 1 మినహాయించి మిగిలిన డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రజాపాలన కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలి? గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతంలో ప్రతి మున్సిపాలిటీ వార్డు. దరఖాస్తులు స్వీకరించే పథకాలు: 1 మహాలక్ష్మి పథకం, 2 రైతు భరోసా పథకం, 3 గృహజ్యోతి పథకం, 4 ఇందిరమ్మ ఇండ్ల పథకం, 5 చేయూత పథకం. మనకి ఇంతకుముందు చెప్పినట్టు 6 గ్యారంటీల్లో భాగంగా ఉన్న అన్నింటినీ కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీళ్ళు తీసుకోవడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఫోటో. మహాలక్ష్మి పథకం ప్రతి గృహిణికి 2500 రూపాయల ఆర్థిక సాయం. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ రెండోది వచ్చేసి రైతు భరోసా. రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో రైతులకు మరియు కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కౌలు రైతుల వివరాలు తీసుకోవడం జరుగుతుంది. రైతు భరోసాకు రైతులు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే వారి ఆధార్ కార్డ్, పట్టా పాస్బుక్, సాగు చేసే సర్వే నెంబర్స్. ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అడిగి తెలుసుకుంటారు మీ దగ్గర నుంచి. ఇందులోనే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. దీనికి మీరు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది వచ్చేసి గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటి అంటే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్ వచ్చే వరకు ఉచిత కరెంట్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ మీటర్ నెంబరు ప్లస్ మీరు వినియోగిస్తున్న కరెంట్ పవర్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది గృహజ్యోతి పథకం కోసం. నాలుగోది వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 2 కేటగిరీలు ఉన్నాయి. ఇందులో ఇండ్లు లేని అర్హుల కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడం ఒకటి. మరో కేటగిరీ అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరవీరులను గుర్తించడం ఎలా అంటే నమోదైన కేసు, ఎఫ్ఐఆర్ వివరాలు, ఎంతకాలం ఏ జైల్లో ఉన్నారనేది చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అమరులై చనిపోయిన సంవత్సరం వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు కట్టుకున్న పేదవారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉద్యమకారులను గుర్తించడానికి వారి మీద అయిన కేసు కాపీ ఎఫ్ఐఆర్ కాపీ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఎంతకాలం ఏ జైల్లో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అమరులైతే చనిపోయిన సంవత్సరం మరియు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐదవది వచ్చేసి చేయూత పథకం. చేయూత పథకం కింద 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. చేయూత కింద వృద్ధాప్యులకు, గీత కార్మికులకు, డయాలసిస్ బాధితులకు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులు అయితే 6,000 పొందేందుకు సదరం సర్టిఫికేట్,
సదరన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్ ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతి అప్లికేషన్ తీసుకున్నప్పుడు మీకు ఒక రసీదు కూడా ఇస్తారు. మీ అప్లికేషన్ ఎవరు తీసుకున్నారనేది కూడా ఆ రసీదులో ఉంటుంది. ప్రతి అప్లికేషన్కి ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాపీలు జత చేయాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు కూడా ఇందులోనే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి మనం సబ్మిట్ చేయాల్సింది కుటుంబం అందరి ఆధార్ కార్డులు సబ్మిట్ చేయాలి. దాంతోపాటు కుటుంబ యజమాని ఓటర్ ఐడి కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పేలా ఉంటే కామెంట్ చేస్తా, లేదు అంటే ఇంకో కొత్త వీడియో చేయడానికి ప్రయత్నిస్తా.